అలాగేం వద్దు. ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు చదివియాలా. మొత్తం పోయినాయి. సొంత ఇల్లు ఒకటి ఉంది. అద్దె కట్టుకునే పని లేకుండా సొంత ఇల్లు ఉంది. చాలు ఇంకా వాళ్ళకి లైఫ్. కష్టపడి ఇంకెళ్ళి ఏదో చేసుకుంటా నెలకి 25,000 అలాగ వస్తున్నాయి. ఇంకా వాటితో కుటుంబాన్ని చూసుకోవటం, పిల్లలు చదివియటం. పెద్ద పెద్ద స్కూల్లో లక్షల డొనేషన్ కట్టి పెద్ద పెద్ద కాలేజీల్లో అలాగ చదివిపించేవాడు అలాంటిది కాదు, మీడియం రేంజ్ అట్లా లో బడ్జెట్లో ఉన్న స్కూల్లో చదివిస్తున్నాడు. ఎందుకంటే అన్నీ పోయినాయి కదా, ఇంకేడ నుంచి తెస్తాడు చెప్పు. ఇప్పుడు అంతా మారి ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకొని ఇలాంటి జాబ్ చేసుకుంటే అవన్నీ పోయేవి కాదు, ఉండేయే. కానీ ఏమైంది, మొత్తం పోగొట్టుకున్నాడు. అవన్నీ పెట్టుబడులు పెట్టి అవన్నీ పోయినాక అప్పుడు మనోడు జ్ఞానోదయం అయింది. ఇంకేమైంది చెప్పండి. ఇంకా అలా చూసుకుంటా ఉన్నాడు కుటుంబం. కానీ పోయినందుకు బాధ అనేది ఉంటుంది. ఎంత వద్దనుకున్నా ఒకప్పుడు బాగా గొప్పగా బతికిన వాళ్ళు, కారులో తిరిగిన మనుషులు ఇప్పుడు కారు కూడా అమ్ముకొని, పొలాలు, ఇల్లు అన్నీ అమ్ముకొని, ఒక్క ఇల్లు అంతే, సొంత ఇల్లు ఒకటే ఉంది వాళ్ళకి. చాలా ఉన్నాయి, 4-5 ఇల్లు అలా ఉన్నాయి, పొలాలు అన్నీ ఉన్నాయి, అన్నీ పోయినాయి. ఒక ఇల్లు మట్టుకు ఉండటానికి ఉంది కాబట్టి దాన్ని ఏం తాకట్టు పెట్టలా. అలా ఉందన్నమాట. అలా జరిగింది. మనోడు ఇంకా మారిపోయాడు. కానీ అన్నీ పోయినాయి. మారిపోయి మంచిగా జీవితంగా హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటున్నాడు, వైఫ్ని చూసుకుంటున్నాడు. కానీ అవి ఉన్నట్టయితే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ మనోడు ఏంటంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి. మా తాత ఇచ్చిన ఆస్తితో మా నాన్న దాన్ని మించి కొంచెం డబల్ చేయటం, అలాగనుకోండి, కొంచెం పెంచాడు. నేను కూడా పెంచుదాము, లేదు అంటే వీళ్ళు పెట్టు వచ్చిన డబ్బులతో కుటుంబం అయినా గడిచిద్దిగా అన్నట్టుగా అవి ఎటు ఉంటాయిలే పెట్టుబడి అంతే, వచ్చిన వాటితో కుటుంబం గడవటం, కొంచెం లగ్జరీ లైఫ్ ఉండిద్ది అన్నట్టు చేశాడు. కానీ మొత్తం పోయినాయి. సగం పోయితే ఇంకా ఆగొచ్చు, అంతటితో ఆగలేదు. ఆ పోయిని మళ్ళీ సంపాదించుకొని ఉంచాలని అవి కూడా మళ్ళీ పెట్టాడు, మొత్తం పోయాయి అంతే. అదే ఇంకా చివర జరిగింది అదే. ఇంకా లైఫ్లో ఎవరికైనా అంతే జరిగిద్ది. మ్యాక్సిమం చాలా మందికి ఆశ పడకూడదు, దురాశ అనేది ఉండకూడదు, ఆశ అనేది ఉండొచ్చు. దురాశకు పోయి మొత్తం ఉన్న ఆస్తులు మొత్తం పెట్టి మొత్తం తగలేసుకున్నారు. ఇంకా అది జరిగింది. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నారు, ఫ్యామిలీ అంతా బాగానే ఉంది. పిల్లల్ని బాగా చూసుకున్నారు. కాకపోతే ఆ పోయిన బాధ జీవితాంతం అతను చచ్చిపోయేదాకా ఉంటుంది. మళ్ళీ తిరిగి అంత సంపాదించలేదు, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. జీవితాంతం కష్టపడినా కానీ వాళ్ళు పోయిన ఆస్తిలో పావు వంతు కూడా సంపాదించలేడు, పావు వంతు కూడా. అది దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మరి ఇంకా లైఫ్ అలా ఉంటుంది. ఎప్పుడు విచ్చలవిడతానం అనేది ఉండదు. రూపాయి మీద రెస్పెక్ట్ అనేది ఉండాలి. మనీకి రెస్పెక్ట్ ఇస్తే అది మనల్ని కాపాడిద్ది. అది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ వచ్చేసేసి. అతను ఎంత తెలుసుకున్నా కానీ డబ్బులు పోయిన బాధ, ఆస్తులు పోయిన బాధ అనేది ఉండిద్దిగా. అది రిచ్ పర్సన్ నుంచి మిడిల్ క్లాస్కి పడిపోయాడు అతను. పూర్ అంటే అసలు ఇల్లు కూడా ఉండదు వాళ్ళకి, ఏదో గవర్నమెంట్ ఇచ్చిన స్థలం కొంచెం ఏదో అలాగ ఉండిద్ది. పూర్ అయితే కాదు, రిచ్ పర్సన్ నుంచి అంటే అబోవ్ మిడిల్ క్లాస్లే, బాగా రిచ్గా. అంటే కారు ఉంటే రిచ్చే కదా మ్యాక్సిమం అందరికీ, అలా అనుకుంటాం కదా మనం. దాని నుంచి మిడిల్ క్లాస్ పడిపోయాడు. ఇప్పుడు ఆ కష్టాలు, ఆ బాధలు అవన్నీ అసలు ఇంకా చెప్పలేములే ఫ్రెండ్స్. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్. స్టోరీ నచ్చిందా కామెంట్ చేయి. అస్సలు 777 అన్న, సురేష్ అన్న ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ప్రవీణ్ బ్రదర్ ఉన్నట్లయితే కామెంట్ చేయి. ధనంజయ్ ఉన్నట్లయితే కామెంట్ చేయి. శ్రీధర్ బ్రో ఉన్నట్టయితే కామెంట్ చేయి. 6 ఉన్నారు లైవ్లో. స్టోరీ అయిపోయింది. అది చేతులు కాలాక, చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు. ఆకులు పట్టుకుంటే కాలిన చేతులు గాయాలు మానవో. ఆయింట్మెంట్ రాసుకోవాలి. ఆయింట్మెంట్ ఏంటి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఎవరో కింద జాబ్ చేసుకుంటా నెలకు 25,000 అవుతుంది, వాళ్ళతో వెళ్ళి కుటుంబాన్ని నెట్టేస్తున్నాడు. అలాగా జరుగుతుంది. అది ఆయింట్మెంట్ పూసుకోవటం. పోయిన గాయాలకు ఆయింట్మెంట్. ఆ గాయం మానొచ్చు కానీ మచ్చ అంతే ఉంటుంది. ఇప్పుడు ఆస్తులు పోవచ్చు కానీ కుటుంబం జరుగుతుంది. కానీ ఆస్తులు పోయిన భయం అంతే ఉంటుంది, బాధ అంతే ఉంటుంది. ఆ బాధ మచ్చ రూపంలో, గాయమైన మచ్చ రూపంలో అంతే ఉంటుంది. అర్థమైందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక. సరే ఉంటాను మరి, నాకు నిద్ర వస్తుంది, చల్లటి గాలి తోలుతుంది. ఇంకొంచెంసేపు లైవ్లో ఉందాంలే అనుకున్నా. మరి ఏం చేద్దాం చూద్దామా, ఉండనా లేకపోతే వెళ్ళనా ఏం అర్థం కావట్లా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లాస్ట్లో ఈ స్టోరీ చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఎవరికన్నా షేర్ చేయండి.